హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ని ఆ మాస్టర్ కో దగ్గర నుండి పిలుచుకొని వచ్చింటాడు కదా. ఇద్దరూ అక్కడి నుండి తప్పించుకొని వెళ్తుంటారు. ఇప్పుడు ఒక ప్లేస్లో నిలబడి అలానే ఒకరిని ఒకరు చూస్తూ కిస్ చేసుకునేలా వెళ్తారు. కానీ అంతలో ఎవరో వచ్చి వాళ్ళిద్దరిని అటాక్ చేస్తారు. ఎవరు అని చూస్తే యువరాణి నాన్యాకి హెల్ప్ చేస్తూ ఒక సైన్యాధిపతి ఉన్నాడు కదా, అతని పేరు మూయాంగ్. ఇప్పుడు అలానే కట్ చేసి ఈ మూయాంగ్ గురించిన ఇంట్రడక్షన్ ని చూపిస్తారు. వాళ్ళ దేశంలోనే యుద్ధ రంగంలో బారితేరిన ఒకడు అంటే అది నాన్యాకి హెల్ప్ చేస్తున్న ఈ మూయాంగ్ అనే సైన్యాధిపతినే అంట. కానీ ఈ మూయాంగ్ ఎక్కువగా మాట్లాడడు. ఎక్కువగా అని చెప్పడం కంటే కూడా అసలు వీడు మాట్లాడింది ఇంతవరకు ఎవరు చూడనే లేదంట. ఒకవేళ ఏమైనా మాట్లాడినా కూడా వాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేస్తాడంట. చాలురా, ఇంత బిల్డప్ ఇస్తున్నారు కదా అని చూస్తుంటే ఆ ప్లేస్ కి నాన్యా వస్తుంది. ఇప్పుడు ఆ ప్యాలెస్ పైకప్పు మీద కూర్చొని ఈ మోయాంగ్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. నాన్న అయితే నాన్యాని ఎక్కడా కూడా పంపించడు కదా. సో ఈ నాన్యా అప్పుడప్పుడు ఈ మోయాంగ్ దగ్గరే మాట్లాడి టైం పాస్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు స్లిప్ అయి అక్కడి నుండి కింద పడిపోతుంది. కానీ ఈ మోయాంగ్ ఫాస్ట్ గా వెళ్ళి నాన్యా కింద పడినట్లు క్యాచ్ పట్టుకుంటాడు. ఇంకా ఈ మోయాంగ్ నోరు తెరిచి అంతా మాట్లాడడు, కానీ మనసులోనే గట్టిగా మాట్లాడతాడంట. ఇప్పుడు కూడా నాన్యాని క్యాచ్ చేసి దేవుడా ఎంత వెయిట్ గా ఉంది అమ్మాయి అని మనసులోనే చెప్తుంటాడు. నాన్య కూడా వాడి దగ్గర అర్థమవుతుంది, నేను వెయిట్ గా ఉన్నా అనే కదా మనసులో అనుకుంటున్నావు అని కరెక్ట్ గా అడగ్గా వాడిని చూసారంటే అవును, నేను మనసులో అనుకున్నది ఎలా కరెక్ట్ గా అడుగుతుంది అని వీడు ఒక నిమిషం షాక్ అయి బిత్ర చూపులు చూడగా చాలు నువ్వు బిత్ర ముఖం పెట్టింది, నన్ను కింద దింపు అని చెప్పి ఇప్పుడు కింద దిగుతుంది. ఇంకా ఈ సైన్యాధిపతికి పిలవడానికి పేరు కూడా ఉండదు. నాన్యాని వీడికి మూయాంగ్ అని ఒక పేరు పెట్టుంది. ఆ పేరుకి ఏం అర్థం అని చూస్తే పేరే లేనోడు అన్నదే అర్థం. సో ఇదే ఈ మూయాంగ్ స్టోరీ. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ జరుగుతున్నది చూపిస్తారు. ఈ మూయాంగ్ హీరో హీరోయిన్ ఇద్దరిని ఒక రూమ్ లో వేసి చేతులు కాళ్ళు కట్టి పెట్టింటాడు. ఇలా అంతా చేయమని చెప్పింది ఎవరో అని చూస్తే యువరాణి నాన్యానే. ఇప్పుడు తను ఆ ప్లేస్ కి వచ్చి ఇద్దరు ఎలా ఉన్నారు అన్నట్లు అడుగుతుంటుంది. కానీ హీరో ఆ సిచ్యువేషన్ లో కూడా నాన్యాని చూడగానే ఈ అని 32 పళ్ళు వేసుకొని సైట్ కొట్టుంటాడు. వీడలా సైట్ కొట్టడం హీరోయిన్ చూసి షాక్ అవుతుంటుంది. ఇప్పుడు ఎందుకు రా అమ్మాయిని ఇలా చూస్తున్నావు అన్నట్లు. ఇంకా ఆ టైంలోనే అక్కడికి నాన్న రాగా నాన్య కూడా ఫాస్ట్ గా బయట వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ నాన్య హీరో హీరోయిన్ ఇద్దరిని తన రూమ్ లోపలనే ఎవరికి తెలియకుండా దాచిపెట్టింటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న రావడంతో వెళ్ళి మాట్లాడగా వాళ్ళ నాన్న ఏమంటాడు, నాన్య నీకు పెళ్లి చేయాల్సిన టైం వచ్చేసింది, సో నువ్వు ఈ మాస్టర్ కొని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు అన్నప్పుడు నాన్య వచ్చి లేదు నాన్నగారు, నేను అతన్ని పెళ్లి చేసుకోలేను, నా మనసుకి నచ్చిన ఒకడినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగా రాజు అస్సలు ఒప్పుకోడు. సో ఇద్దరి మధ్య ఫుల్ ఆర్గ్యూ జరుగుతుంటుంది. కానీ ఇదంతా పక్క రూమ్ లోనే ఉన్న హీరోయిన్ కూడా వింటుంది. అదంతా విన్న హీరోయిన్ కి చాలానే కన్ఫ్యూషన్ గా ఉంది. ఎందుకంటే హిస్టరీ ప్రకారం చూస్తే నాన్య వచ్చి ఆండాల్ని అంటే హీరోని పెళ్లి చేసుకుంటుంది కదా. దానివల్ల హీరోయిన్ ఇప్పుడు ఆండాళ్ళ వైపు తిరిగి చూసి అయితే ఇప్పుడు కూడా నాన్యాకి ఆండాళ్ళకే పెళ్లి జరగబోతుందా ఏంటి అని ఒకలా పాపంగా ఫేస్ పెట్టి చూస్తుంటుంది. ఇంకా రాజు మాట్లాడేసి వెళ్ళిన తరువాత ఇప్పుడు నాన్య మళ్ళీ హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్తుంది. ఇప్పటికీ నాన్యకి ఉన్న ఒకే ఒక దారి ఇంకా నమ్మకం అన్ని కూడా అందరూ పక్షి అని అనుకుంటున్న బొంగ్ బొంగ్ వ్యానే. సో ఆ వ్యాన్ ద్వారా ఎలా అయినా అక్కడి నుండి తప్పించుకోవాలి అని చెప్పి ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గర ఆ బూంగ్ బూంగ్ పక్షి అక్కడ ఉంది అన్నప్పుడు అప్పుడే వాళ్ళకి ఏంటి బూంగ్ బూంగ్ ఇక్కడ కూడా లేదా అని తెలుస్తుంది. ఇంకా నాన్య అయితే ఆ బూంగ్ బూంగ్ పక్షి కోసమే వాళ్ళిద్దరిని ఇలా కిడ్నాప్ చేసింటుంది. ఇప్పుడు హీరో నాన్య దగ్గర ఏమంటాడు, మీకు బూంగ్ బూంగ్ కావాలి అంటే నేను అడిగింది మీరు నా కోసం చేసి పెట్టాలి, అలా చేశారు అంటే బూంగ్ బూంగ్ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మీ దగ్గర ఇస్తాను అన్నప్పుడు నాన్య కూడా సరే ఏం కావాలో అడుగు అన్నప్పుడు హీరోని చూసారంటే లేదు అదేమని ఇప్పుడు అడగను, బూంగ్ బూంగ్ పక్షిని తీసుకొచ్చి మీ ముందు పెట్టిన తరువాత నాకు ఏం కావాలో అడుగుతాను అన్నట్లు చెప్పగా నాన్య కూడా సరే ఓకే అంటుంది. ఇప్పుడు కాసేపు తరువాత హీరోయిన్ హీరో దగ్గర ఇక్కడ కూడా నీ బుద్ధిని చూపించావు కదా, ఇలా యువరాణిని నమ్మించి ఆ తర్వాత మోసం చేసి డబ్బులు తీసుకొని పారిపోతావు కదా నువ్వు అన్నప్పుడు హీరో అలానే డల్ గా ఎందుకు ఇలా అంతా చెప్తున్నావు అన్నప్పుడు అవును నీ బుద్ధి అలాంటిదే కదా మరి అని
హీరోయిన్ చెప్పగా హీరో చాలానే ఫీల్ అవుతాడు. నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా అని హీరోయిన్ కి క్లోజ్ గా వెళ్ళి హీరోయిన్ చెయ్యిని టైట్ గా పట్టుకొని హీరోయిన్ ని చూసి, నాన్య ఇక్కడ చూడు, వీడి దృష్టిలో హీరోయిన్నే నాన్య ఏమో. సో హీరోయిన్ దగ్గర ఈ ప్రాబ్లం అంతా కంప్లీట్ అయిన తరువాత నేను సచ్చినా నీ ముఖం కూడా చూడను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఆ మాట విని చాలానే బాధగా ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో ఇంకా మూయాంగ్ ఇద్దరూ కలిసి బూమ్ బూంగ్ ని వెతుక్కుంటూ వెళ్తుంటారు. వీళ్ళ దృష్టిలో బూమ్ బూంగ్ ఒక పక్షి కదా, దానివల్ల అక్కడ రాజభవనంలో పడి ఉన్న పేడను తీసి స్మెల్ చేసి ఇది ఖచ్చితంగా బూమ్ బూంగ్ దే అయి ఉంటుంది. సో మనం సరైన దారిలోనే వెళ్తున్నాం, రా వెళ్దామని బూమ్ బూంగ్ వ్యాన్ ని వెతుక్కుంటూ వెళ్తుంటారు. కానీ ఆ బూమ్ బూంగ్ ఎవరి దగ్గర ఉంది అని చూస్తే ఆ మాస్టర్ కో దగ్గర ఉంది. కానీ ఏం విషయం అంటే ఆ వ్యాన్ డోర్ ని ఎలా ఓపెన్ చేయాలి అని ఎవరికి తెలియడం లేదు. దానివల్లనే లోపల ఒక జీవి ఇంకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాంకొని కూర్చుంటాడు. ఇప్పుడు ఈ మాస్టర్ కో వ్యాన్ పక్కన వెళ్ళి నిలబడి, నువ్వు ఖచ్చితంగా ఒక అమ్మాయి అయిండాలి, నీ రెండు చెంపలు అలా ఎర్రగా బ్లష్ గా ఉండడం చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు ఒక అమ్మాయే అని, నీ తలని మాత్రం లైట్ గా పైకెత్తు చాలు అని దాని దగ్గర రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. ఆ టైంలోనే బూమ్ బూంగ్ ని వెతుక్కుంటూ వచ్చిన హీరో మూయాంగ్ ఇద్దరు పైకప్పు మీద కూర్చొని వింటుంటారు. బూమ్ బూంగ్ ని కూడా చూసేస్తారు. కానీ వీళ్ళిద్దరూ ఇలా పైన కూర్చొండడం ఈ మాస్టర్ కు చూసేస్తాడు. ఇప్పుడు సైనికుల దగ్గర పైన రెండు కోతులు కూర్చోంది, దాన్ని చంపండ్రా అని ఆర్డర్ వేసి వాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆండల్ మూయాంగ్ ఇద్దరు అలర్ట్ అయి అలానే పై నుండి కింద దూకి అందరి దగ్గర భయంకరంగా ఫైట్ చేస్తుంటారు. ఈ గ్యాప్ లో ఈ మాస్టర్ కో ఎక్కడెళ్ళాడు అని చూస్తే యువరాణిని చూడాలి అని నాన్య రూమ్ కి వెళ్తుంటాడు. కానీ అక్కడ రూమ్ లో నాన్య హీరోయిన్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ గా అయింటారు. ఇద్దరు కూర్చొని చాలా విషయాలు మాట్లాడుతుంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ మాస్టర్ కో తలుపు తెరిచి లోపలికి వెళ్తున్న ఆ టైం కరెక్ట్ గా హీరో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి మాస్టర్ కో హీరోయిన్ ని చూడనట్లు హీరోయిన్ ని పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఏమంటే అప్పుడే ఆ మాస్టర్ కో అందరికి వినిపించేలానే నేను యువరాణి నాన్యాన్ని కలిసిస్తాను అని చెప్పేసి వెళ్ళింటాడు. సో అందుకే హీరో ఫాస్ట్ గా హీరోయిన్ ని పిలుచుకుని వెళ్తుంటాడు. కానీ హీరో అక్కడ ఫైట్ చేసి వచ్చాడు కదా, ఆ ఫైట్ లో హీరో చెయ్యికి గాయమై బ్లడ్ వస్తుంటుంది. ఇప్పుడు దాన్ని చూడగానే హీరోయిన్ భయపడి, ఏమైంది నీకు, ఎందుకు ఇలా జరిగింది అని అడిగినప్పుడు హీరో అదంతా ఏం కాలేదు, నువ్వురా వెళ్దామని అక్కడి నుండి వెళ్ళి ఇప్పుడు ఒక ప్లేస్ లో దాంకొని కూర్చోన్నప్పుడు హీరోయిన్ మర్చిపోయి హీరోకి దెబ్బ తగిలిన చెయ్యిని టైట్ గా పట్టుకోగా అంతే హీరోకి ప్రాణమే పోతుంది. అంత నొప్పిగా ఉంటుంది వాడికి. కానీ చుట్టూ సైనికులు నిల్చో ఉండడంతో వాడి వల్ల అర్చడానికి కూడా కుదరడం లేదు. నొప్పికి తట్టుకోలేక వచ్చే కోపానికి నిన్ను కొట్టానంటే చూడు అని హీరోయిన్ మీద కోపగించగా హీరోయిన్ కూడా సారీ సారీ అని చెప్పి ఇప్పుడు ఇద్దరు అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్తుంటారు. ఇంకా హీరోకి దెబ్బ తగిలింది కదా, సో హీరోయిన్ ని తన డ్రెస్ అంతా చింపి వాడికి కట్టుకొడుతుంటుంది. కానీ హీరోని చూసారంటే అంతా నీ వల్లనే, నిన్ను ఎప్పుడు చూసానో అప్పుడు పట్టింది నాకు దరిద్రం అని హీరోయిన్ ని తిట్టుంటే హీరోయిన్ ఏమ్రా అంటే సారీ 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 అని వాడికి కాలేలా రియాక్షన్ ఇవ్వగా వాడు అలానే హీరోయిన్ ని దగ్గరకు లాగి హీరోయిన్ బుగ్గల్ని పట్టుకొని ఇప్పుడు నేను నిన్ను మాట్లాడనివ్వకుండా స్టాప్ చేయనా అని హీరోయిన్ ని కిస్ చేసేలానే చూస్తుంటాడు. హీరోయిన్ కూడా ఏం చెప్పకుండా సైలెంట్ గానే చూస్తుంటుంది. ఇలా కిస్ చేద్దామా వద్దా అని నిల్చో ఉన్న వీళ్ళిద్దరిని అలానే కట్ చేసి నాన్య రూమ్ కి వెళ్ళిన మాస్టర్ కోని చూపిస్తారు. వాడు నాన్య దగ్గర నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అంటే నీ సైన్యాధిపతి ఆ మూయాన్ని చిత్రహింసలు పెట్టి భయంకరంగా కొట్టి చంపేస్తాను అని బెదిరిస్తుంటాడు. వాడు అలా అంతా చెప్పడంతో నాన్య భయపడి మాస్టర్ కోని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ ఇదంతా బయట నిల్చొని వింటున్న మూయాంకి అంత కోపం వస్తుంది. ఎందుకు ఇప్పుడు యువరాణి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పారు అని వాడికి అంతలా కోపం వస్తుంది. ఇప్పుడు మాస్టర్ కో అక్కడి నుండి వెళ్ళిన తరువాత యువరాణి మూయాంగ్ దగ్గరకు వెళ్ళి ఇంకా నువ్వు నన్ను చూడటానికి ఇక్కడికి రాకు, ఈ రాజభవనం నీ వదిలి ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇదే నా ఆర్డర్ అన్నట్లు చెప్పగా వాడి మనసే విరిగిపోతుంది. వీడికి నాన్య అంటే ఇష్టమా ఏమి అని తెలియడం లేదు. వీడు ఫీల్ అవ్వడం అంతా చూస్తుంటే అలానే ఉంది. ఇప్పుడు ఆ బాధలోనే వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చుంటే అక్కడ హీరో హీరోయిన్ కిస్ చేసుకునేలానే కూర్చుంటారా. వాళ్ళని అలా చూసి మూయాంకి ఇంకా ఎక్కువ మండిపోతుంది. ఇంకా వాడు అలా కూర్చుండడం చూసిన హీరో హీరోయిన్ కూడా నార్మల్ అయిపోతారు. ఆ టైంలోనే పాపం వ్యాన్ లో దాంకున్న హీరోయిన్ అసిస్టెంట్ మనల్ని ఎవరైనా కాపాడటానికి రారా అని చెప్పి అంతలా ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ టైంలోనే ఈ ముగ్గురు కూడా బయట కూర్చొని ఈ బూమ్ బూమ్ ని మనం ఎలా తీసుకుని వెళ్ళేది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వ్యాన్ లో ఉన్న హీరోయిన్ అసిస్టెంట్ ఏం చేస్తాడు, ఏమో థమ్స్అప్ ఈమోజీ
లాంటిది చేసి దాన్ని వ్యాన్ లో పైకి తీసి చూపిస్తుంటాడు. అలా చూపించినప్పుడు దాని రిఫ్లెక్షన్ బయట కనిపించగా కరెక్ట్ గా హీరోయిన్ కూడా చూస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కి ఆ థమ్స్ అప్ సింబల్ ని చూడగానే అంత ఖుషి. వెంటనే నా అసిస్టెంట్ బ్రతికి ఉన్నాడు అని ఒంటరిగా నిల్చొని నవ్వగా హీరో చూసేసి తను అంతే అప్పుడప్పుడు ఇలా పిచ్చిది అయిపోతుంది అని మోయాంగ్ దగ్గర చెప్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ యువరాణి నాన్యాకి మాస్టర్ కుకి ఈ రోజు పెళ్లి చేయడానికి రాజు రెడీగా ఉంటాడు. నాన్యా కూడా పెళ్లి కూతురు గెటప్ అంతా వేసుకుని వాళ్ళ నాన్న ముందు వచ్చి నిల్చుంటుంది. అప్పుడు రాజు ఏమ్మా ఒక్క నైట్ లోనే ఇలా నీ ముఖం అంతా పీక్కుపోయింది, బాగా తిను తల్లి అన్నప్పుడు నాన్యని చూసారంటే అలా ఒక్క నైట్ లో అంతా నా ముఖం ఏం పీక్కొని పోదులేండి అని వాళ్ళ నాన్న మీద మండిపడుతుంటుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటాడు కదా. ఇంకా రాజు కూడా సరేమా అల్లుడు నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి తన దగ్గర మాట్లాడేసి రామ్మా అని పంపిస్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ అసిస్టెంట్ బూమ్ బూమ్ వ్యాన్ లోనే ఉన్నాడు అని తెలిసి హీరో మోయాంగ్ ఇద్దరు ఎవరి కంటా పడకుండా అసిస్టెంట్ ని మీట్ అయి ఈ వ్యాన్ ని ఇక్కడి నుండి ఎలా తీసుకుని వెళ్లేది అని ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ముగ్గురు వాళ్ళు ఎవరూ కనిపెట్టలేని విధంగా వ్యాన్ లో ఉన్న కాస్ట్యూమ్స్ ని తీసి వేసుకుంటారు. అంతేకాకుండా వ్యాన్ లోపల ఉన్న అసిస్టెంట్ వ్యాన్ లో ఉన్న పెప్పర్ స్ప్రే ని తీసి కొట్టగా అంతే ఆ ప్లేస్ అంతా ఒకటే పొగలు. అక్కడ ఉన్న సైనికులందరూ ఆ పొగని పీల్చడంతో అలానే కింద పడిపోతారు. ఇప్పుడు ఈజీగా బూమ్ బూమ్ వ్యాన్ ని ఆ మాస్టర్ కో ప్లేస్ లో నుండి హీరోయిన్ చేతికి వచ్చేసింది. ఇంకా ఈ మోయాంగ్ హీరో దగ్గర సరే ఓకే నేను వెళ్ళి ఎలా అయినా యువరాణి నాన్యాకి జరగబోయే ఆ పెళ్లిని ఆపుతాను అని హీరో దగ్గర చెప్పేసి వెళ్తాడు. ఆ టైంలోనే ఇక్కడ హీరోయిన్ కి అంత సంతోషంగా ఉంది. అరే బూమ్ బూమ్ దొరికేసింది, మనం ఇప్పుడు మన ఊరికి వెళ్ళిపోవచ్చు అని జాలీగా వ్యాన్ లో కూర్చుంటుంది. ఇప్పుడు హీరో కూడా లోపలికి వచ్చి హీరోయిన్ దగ్గర మీరు వెళ్ళండి, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, యువరాణి నాన్యాని కాపాడాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పి ఇప్పుడు వ్యాన్ దగ్గర హీ బంగారు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ లో తీసుకుని వెళ్ళి డ్రాప్ చేసే అని ఆ డైరెక్షన్ చెప్పే స్క్రీన్ ని టచ్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు. అంతే హీరోయిన్ టెన్షన్ అయి బూమ్ బూమ్ ని నానా బూతులు తిట్టుంటుంది. నీ చావు ఎందుకు ఇలా చావగొడుతున్నావు అని ఆ స్క్రీన్ ని బాగా కొట్టగా హీరో వెంటనే హే ఎందుకు అలా కొట్టున్నావు పాపం కదా అని హీరో ఒక పక్క తన బంగారానికి సపోర్ట్ చేయగా హీరోయిన్ కి ఇంకా మండిపోతుంది. సైలెంట్ గా ఉంటురా నువ్వు అని హీరోయిన్ ఇష్టానికి ఆ స్క్రీన్ ని తిట్టుంటుంది. అప్పుడు హీరో మళ్ళీ ఆ స్క్రీన్ ని చూసి ఈ ఒక్కసారి మాత్రం స్టార్ట్ అవ్వు ప్లీజ్, అప్పుడే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళగలను అన్నప్పుడు హీరోయిన్ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, యువరాణి దగ్గరకా, నువ్వెందుకు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావు, ఏం మోసం చేయాలని వెళ్తున్నావు నువ్వు అని హీరోయిన్ నచ్చగా హీరోయిన్ చూసారంటే నాకు కారణమంతా తెలీదు, ఇంతకు ముందు నేను చేసే పనులకంతా ఒక నిబంధన ఉండింది, కానీ ఆ తరువాత ఒక వ్యక్తిని నా లైఫ్ లో చూసిన తరువాత అన్ని అలానే మారిపోయింది అన్నట్లు చెప్తుంటాడు. యాక్చువల్లీ వీడు హీరోయిన్ గురించి చెప్తుంటాడు. అంతేకాకుండా వాడి అమ్మని కూడా కాపాడేశాడు కదా, వాళ్ళ అమ్మని కాపాడటం కోసమే డబ్బులు దొంగతనం చేస్తుంటాడు, కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మని కాపాడేశాడు కదా, సో వీడికి ఇంకా దొంగతనం కానీ ఎవరిని మోసం చేయాలని కానీ లేదు. కానీ హీరోయిన్ కి ఏం భయం అంటే హిస్టరీ ప్రకారం ఇప్పుడు హీరో యువరాణి నాన్యాని కాపాడాడు అంటే స్టోరీలో చూసినట్లు హీరో నాన్యాని పెళ్లి చేసుకుని ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కానీ హీరోయిన్ కి హీరో మీద ఆల్రెడీ ఫీలింగ్స్ వచ్చేసింది. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర నువ్వు మాత్రం వెళ్ళకు, మన ఇద్దరం కలిసి వెళ్దామన్నప్పుడు హీరోకి అంత ఆశ్చర్యంగా ఉంది. నాతో పాటు వస్తాను అంటున్నావా నువ్వు అన్నప్పుడు వెనకాల కూర్చొన్న అసిస్టెంట్ చావును కల్లారా చూసే వరకు వీళ్ళు వదలరేమో కదా అన్నట్లు చూసినోడు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా నేను మీతో పాటు వస్తాను, మా మేడం జీ సాంగ్ కి రక్షణగా ఈ అసిస్టెంట్ మీ వెంటనే వస్తాడు అన్నప్పుడు హీరోయిన్ వెంటనే ఫస్ట్ నువ్వు నిన్ను కాపాడుకోరా, ఆ తర్వాత నాకు రక్షణగా ఉండువు అని హీరోయిన్ అరుస్తుంటుంది. అప్పుడు హీరో మీరిద్దరూ కూడా రావాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటాను అంటాడు. కానీ హీరోయిన్ అసిస్టెంట్ వదిలేలా లేరు, లేదు మేము వస్తాము అని పట్టుపడగా హీరో కూడా సరి వచ్చి ఏడ్వండి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాడు, హీరోయిన్ చేయి పట్టుకొని ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆ స్క్రీన్ ని టచ్ చేయగా అంతే వ్యాన్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు వ్యాన్ స్టార్ట్ అవ్వగానే ఎప్పటిలానే గట్టిగా పట్టుకోండి అన్నట్లు చెప్పగా ముగ్గురు భయపడి వ్యాన్ ని గట్టిగా పట్టుకుంటారు. ఈసారి కూడా భూమిలోకి దూసుకుని వెళ్తుందేమో కదా అని ముగ్గురు వణుకుతూ కూర్చుంటారు. ఆ టైంలోనే మోయాంగ్ నాన్యాన్ని కాపాడటానికి పెళ్లి జరగబోయే ఆ ప్లేస్ కే సింగిల్ గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ ఉన్న మాస్టర్ కు దగ్గర గొడవ పడటానికి అలానే గాల్లోనే ఎగురుకుంటూ వెళ్ళగా ఆ మాస్టర్ కు కూడా అలానే ఆక్రోషంగా వస్తుంటాడు.
చూసే మనకి భయంకరమైన ఒక ఫైట్ జరగబోతుందేమో కదా అని చూస్తుంటే మోయాంగ్ మాస్టర్ కొని ఒకే జంప్ లోని అటాక్ చేసేస్తాడు. ఇప్పుడు కడుపులో నుండి రక్తం రావడం చూసిన మాస్టర్ కు టెన్షన్ అయి ఒక కత్తిని తీసి అక్కడ ఉన్న నాణ్య మీద విసిరేయగా ఇప్పుడు యువరాణిని కాపాడాలి అని చెప్పి మోయాంగ్ నాణ్యకి అడ్డంగా రాగా ఆ కత్తి అలాని మోయాంగ్ కి గుచ్చుకుంటుంది. అలాని కింద పడిపోతాడు. అంతే మోయాంగ్ చనిపోతాడు అని చూస్తున్నప్పుడు కరెక్ట్ గా బూమ్ బూమ్ వ్యాన్ హీరోయిన్ ని అక్కడికి పిలుచుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు వెంటనే హీరో అసిస్టెంట్ ఇద్దరు ఫాస్ట్ గా వచ్చి మోయాంగ్ ని నాణ్యాన్ని వ్యాన్ లో ఎక్కించుకుని వ్యాన్ ని స్టార్ట్ చేస్తారు. అక్కడ ఉన్న సైనికులందరూ వాళ్ళని పట్టుకోవడానికి వెనకాలే వెళ్తారు. కానీ ఆ బూమ్ బూమ్ ఎప్పటిలానే రోడ్ పైన వెళ్లకుండా తన స్టైల్లో భూమిలోకి దూసుకుంటూ మాయమైపోతుంది. అంతే ఆ వ్యాన్ అలా సడన్ గా మాయమవ్వడం చూసిన ఆ సైనికులు మాస్టర్ కు అందరూ అంతలా షాక్ అవుతారు. అది దయ్యమా ఏంటి అని షాక్ అయి చూస్తుంటారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.